హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. రైట్, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకున్నాము. అదేంటంటే యానిమల్ మూవీ. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 860 కోట్లు వసూలు చేసింది. అలాగే తీవ్రమైన విమర్శల్ని కూడా మూటగట్టుకుంది. ఎందుకంటే విపరీతమైన హింస, బ్లడ్ షెడ్, మిసోజని, మహిళల్ని చాలా అవమానకరంగా చూపించడనే విమర్శలను కూడా మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాలో అది మాత్రమే ఉందా? ఈ యానిమల్ మూవీ నుంచి ఒక మామూలు వ్యక్తి తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యానిమల్ మూవీని నేను చూసినంతసేపు కూడా నాకు ఈ మధ్య కాలంలో నేను కౌన్సిలింగ్ చేసిన, సైకోథెరపీ చేసిన ఒక ఇద్దరు క్లయింట్లు గుర్తొస్తూ వచ్చారు చూసినంతసేపు కూడా. అంటే బాల్యంలో ఒక పిల్లవాడిని, బాల్యంలో ఒక బాబు కానివ్వండి, పాప కానివ్వండి, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకి టైం కేటాయించకపోవడం, వాళ్ళని అబ్యూజ్ చేయటం, అంటే ఫిజికల్గా కొట్టడము, ఎమోషనల్గా వాళ్ళ ఫీలింగ్స్ని వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల పిల్లలు ఇలాగా మారతారా అనే ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. అంటే నిజంగా పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే యానిమల్ లాగా మారతారా అనేది ప్రశ్న. మారతారు, మారరు అనేది నా సమాధానం. ఎందుకనంటే ఒక సంఘటనకి అందరూ ఒకే రకంగా స్పందించరు. ఒక సంఘటనకి స్పందన అనేది వాళ్ళ యొక్క పర్సనాలిటీ, జెనెటిక్స్, వాళ్ళ చుట్టూ ఉన్న సోషియో ఎకనామిక్ స్టేటస్ పైన ఆధారపడి వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. అలాగే పేరెంటల్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో, పేరెంటింగ్ మెథడ్స్ ఏమంటుందో దాన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి యానిమల్ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా యానిమల్గా మారరు. అలాగే చిన్నప్పుడు పేరెంటల్ నెగ్లిజెన్స్కి లేకుంటే పేరెంటల్ అబ్యూస్ గురి వాళ్ళు కూడా అందరూ యానిమల్స్గా మారరు. మరి ఆ సినిమాలో, ఆ మూవీలో హీరో ఎందుకలా అయ్యాడు? ఎందుకంత యాంటీ సోషల్ లాగా, మోస్ట్ వైలెంట్ పర్సన్ లాగా ఎందుకు తయారనే విషయం గురించి మనం మాట్లాడుకోవాలంటే, అందులో హీరో అని మన పదాన్ని మనం చాలా ఈజీగా వాడేస్తున్నాం. సినిమాల్లో కనపడే ప్రధాన క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని కూడా మనం హీరో అనేస్తున్నాం. హీరో అంటే ఒక ఉదాత్తమైన భావాలు ఉండాలి, ఖచ్చితంగా మంచివాడు ఉండాలనే ఒక ఫిక్స్డ్ మన మైండ్ సెట్తో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా యానిమల్లో ఉండే ప్రొటాగనిస్ట్ పైన, ప్రధాన పాత్ర పైన మనకు కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. కానీ అది హీరో కాదు, ప్రొటాగనిస్ట్ అంటే ప్రధానమైన పాత్ర రణబీర్ కపూర్ పోషించిన పాత్ర, విజయ్ బల్బీర్ సింగ్. సో ఇక్కడ అర్థం చేసుకుంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటే అతను దేశంలో ఒక ప్రధానమైన ఫిల్తీ రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అది మనం మర్చిపోకూడదు. ప్రధానమైన ఢిల్లీలో దేశంలో ఉండే వ్యాపార కుటుంబాల్లో అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి పిల్లాడు. అందుకు కాబట్టే వాడు వాళ్ళ అక్కని ఎవరో వేధించారని చెప్పగానే మిషన్ గన్ తీసుకొని వస్తాడు. గన్ తీసుకొని వచ్చి క్లాస్ రూమ్లోకి వస్తాడు. ఎందుకంటే అది అతని సోషియో ఎకనామిక్ స్టేటస్ అందించిన బలుపు. అందరూ అలాగే స్పందిస్తారా? ఖచ్చితంగా స్పందించారు. ఎందుకంటే మీరు నేను కనీసం గన్ను చూసి కూడా ఉండం, పట్టుకోవడం సంగతి పక్కన పెట్టండి, కనీసం మనం చూసి కూడా ఉండం. కాబట్టి అందరూ అలా స్పందించాలని ఏమీ లేదు, స్పందించరు కూడా. అది మనం అర్థం చేసుకోవాలి. అసలు సోషియో ఎకనామిక్ స్టేటస్ అనేది అతనికి విపరీతమైన గర్వాన్ని, విపరీతమైన విచ్చలవిడితనాన్ని అందించింది. దానికి తోడు అతను అలా చేసినప్పుడు తండ్రి ఒక 2 దెబ్బలేసి అతన్ని బయటకు పంపిస్తాడే తప్ప, అమెరికాకు పంపిస్తాడు బోర్డింగ్ స్కూల్కి. అంతే తప్ప అతనికి ఏమీ చట్టపరమైన శిక్షలేమీ ఉండవు. నిజానికి ఎవరైనా రివాల్వర్ని బయట ప్రదర్శించినా కానివ్వండి, కాల్పులు జరిపినా కానివ్వండి, వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తారు. కానీ అతని తండ్రి దాన్ని మేనేజ్ చేసి అతన్ని బయటకు పంపించాడు. అంటే ఏమవుతుంది అప్పుడు? ఆటోమేటిక్గా నేను ఏం చేసినా కానీ మేనేజ్ చేసుకోగలను ఒక ఇంప్రెషన్ పిల్లాడి మనసులో పడిపోతుంది. దానికి పర్యవసానమే అతను పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంత వైలెంట్గా తయారాడు, ఎంత యాంటీ సోషల్గా తయారాడు, ఎంత హింసకి పాల్పడ్డాడనే విషయం మనం ఆ సినిమాలో చూడొచ్చు. 100 మందిని చంపినా కానీ కేసు ఉండదు, అసలు పోలీసులు ఉండరు. అది సినిమానే కావచ్చు కానీ ఎంత గొప్ప వ్యక్తి, కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి, అతనికి తండ్రి నుంచి ఎదురైన
నెగ్లిజెన్సు, అలాగే ఫిజికల్ అబ్యూజు, ఎమోషనల్ అబ్యూజు, ఫ్యామిలీకి దూరంగా పంపించేయడము, ఇవన్నీ కలిపి అతనిలో ఒక పర్సనాలిటీ డిజార్ని, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్ని డెవలప్ చేశాయి. దాంతోపాటు అతనికి సోషియో ఎకనామిక్ స్టేటస్ అందించిన మద్దతు లేకుంటే సపోర్ట్ అనేది అతను పూర్తిగా విచ్చలవిడిగా ప్రవర్తించేలాగా చేశాయి. దాని పర్యవసంగానే అతని బిహేవియర్లో చాలా తప్పులు మనకు కనిపిస్తాయి. మహిళల పట్ల చులకనగా చూడడం కానివ్వండి, భార్యని హింసించడం కానివ్వండి, కొద్దిపాటి హింస ఉంటుంది కానివ్వండి, ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ పెట్టుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా అతని యొక్క యాంటీ సోషల్ పర్సనాలిటీకి అలాగే అన్కన్వెన్షనల్ బిహేవియర్కి ఉదాహరణగా మనం చూడొచ్చు. అలాగే ఆ సినిమా మొత్తం కూడా ఫాదర్ ఫిక్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉంది. అంటే అతని దృష్టిలో ఫాదర్ హీరో, ఫాదర్కి ఎవరైనా హాని తలపెడితే ఖచ్చితంగా అతని మీద ఎలాంటి హింసకైనా పాల్పడతాను, ఢిల్లీ మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్తాడు. ఫాదర్ అంటే అంత పిచ్చి. ఎందుకు అంత పిచ్చి వచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ మనం సైకలాజికల్గా అందరిలాగే ఉంటారని కాదు, తను నెగ్లెక్ట్ చేసిన ఫాదర్ని తను హీరోగా తీసుకోవడం అనేది ఆ నెగ్లిజెన్స్ని కాంపెన్సేట్ చేసుకోవడం కోసం ఆయనే హీరోగా తీసుకుంటాడు. అలాగే ఆ ఫాదర్ యొక్క అప్రూవల్ కోసమే అతను ప్రతి క్షణం కూడా పనిచేస్తుంటాడు. ఫాదర్తో గొప్పవాడిని అనిపించుకోవాలి, ఫాదర్తో మంచివాడిని అనిపించుకోవాలి అనేది అతని లోపల అంతర్గతంగా ఉన్న కోరిక. దానికోసమే ఫాదర్ని కాపాడడం కోసం దేనికైనా ప్రయత్నిస్తాడు. అయితే అందరూ అలాగే స్పందిస్తారంటే ఖచ్చితంగా స్పందించకపోవచ్చు. నేను చూసిన వాళ్ళల్లో నేను అదే చెప్పాను, నాకు ఒక క్లయింట్ ఉన్నారని చెప్పేసి, అతనికి చిన్నప్పుడు ఫాదర్ చేసిన హింస వల్ల, అంటే పనిష్మెంట్స్, వీటి వల్ల ఫాదర్ అంటే విపరీతమైన ద్వేషం ఏర్పడింది. ఇప్పుడు అతని మొహం చూడటానికి కూడా ఇష్టపడ్డు, ఫాదర్తో మాట్లాడడానికి కానీ ఫాదర్ మొహం చూడడానికి కానీ ఇష్టపడ్డు. అతని యొక్క అనుభవము, అతని యొక్క పర్సనాలిటీ, అతని యొక్క పెరిగిన వాతావరణ విధానం అనేది అతన్ని ఫాదర్కి ద్వేషిగా మార్చింది. ఇక్కడ ఈ మూవీలో ఇతని ఫాదర్ పట్ల విపరీతమైన ఫిక్సేషన్ ఏర్పడి ఫాదర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే ఒక హింసాత్మక ధోరణి ఉన్న వ్యక్తిగా మార్చింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమా అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రసార మాధ్యమం, ఖచ్చితంగా ఎందరో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ సినిమా అయితే ఖచ్చితంగా చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా కాదు, అందుకే దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, సున్నితమైన మనసులో ఉన్నవాళ్ళు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఎందుకంటే విపరీతమైన హింస ఉంది, మహిళల పట్ల ఒక చిన్న చూపు కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క బాల్యం నుంచి, అతని యొక్క అనుభవాల నుంచి, అతనిలో పర్సనాలిటీలో ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ నేను సైకాలజిస్ట్గా ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఆ ఫాదర్ చిన్నప్పుడు ఆ కుర్రాడిని కొంచెం దగ్గరికి తీసుకుని ఉంటే ఎంత బాగుండుండేది, ఆ కుర్రాడి కోసం ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఉంటే ఎంత బాగుండుండేది, ఇంత హింసకి పాల్పడి కదా, ఇంత పర్సనల్ డిజార్డర్స్ ఉండేవి కాదు కదా, వ్యక్తుల పట్ల, మనుషుల పట్ల ఇంత ద్వేషం కానీ ఇవి ఉండేది కాదు కదా అనిపించింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. పేరెంట్స్గా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, పిల్లలకు మనం అద్భుతమైన బంగళాలు, కార్లు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజులు ఇవి కాదని మనం కేటాయించాల్సింది. అవి అవసరం కాదని అంటలా, కానీ వాటికంటే ముఖ్యమైనది మన సమయం, మన ప్రేమ, మన మద్దతు, సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్. ఇవి పిల్లలకు మనం ఖచ్చితంగా అందించాలి. అప్పుడు పిల్లలు ఒక అద్భుతమైన, అందమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. సమయం అంటే చాలామంది ఏమంటారంటే, మా దగ్గర అంత టైం లేదండి, ఉదయం లేచిన దగ్గర నుంచి పొద్దున్న లేచిన రెడీ అయ్యి ఆఫీస్కి ఇంటికి వచ్చేసరికి 8:30 అవుతుంది, ఇంకా అప్పుడు మాకేం టైం కేటాయిస్తామండి, వీకెండ్స్లో అప్పటికే మేము వాళ్ళని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్తుంటామండి అని చెప్తూ ఉంటారు. చాలామంది ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ మాట వింటూ ఉంటాను. ఇక్కడ సమయం అంటే గంటలు గంటలు సమయం మీరు వెచ్చించాల్సిన అవసరం లేదండి. రోజుకి 5 నుంచి 10 నిమిషాల సేపు ఆఫీస్ రాగానే మీ బిడ్డతో, అది బాబు కానివ్వండి, పాప కానివ్వండి, కూర్చొని వాళ్ళు చెప్పేది వినండి. సింపుల్గా వాళ్ళు ఆ రోజు గురించి ఏం చెప్తారు, వాళ్ళ అనుభవాల గురించి ఏం చెప్తారు, దాన్ని చక్కగా వినండి. పిల్లలతో ఎంగేజ్ అవ్వడం అంటే పిల్లలతో కూర్చొని ఫుట్బాల్ మ్యాచ్ చూడటము, క్రికెట్ మ్యాచ్ చూడటము, సినిమాలు చూడటము కాదు.
పిల్లలతో వాళ్ళు చెప్పేది వినడము, మన అనుభవాలను వాళ్ళతో పంచుకోవడము, వాళ్ళ అనుభవాల్ని మనం వినడము, వాళ్ళ అనుభవాలు ఎక్కడైనా వాళ్ళు తప్పులు చేస్తుంటే వాటిని సరిదిద్దటము. ఇది పిల్లలతో మనం సరైన సమయాన్ని స్పెండ్ చేయటం, లేకపోతే వాళ్ళతో కలిసి ఆడుకోవటం, పాడుకోవటం. ఇది యాక్టివ్గా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయటం. ఇక ఎమోషనల్ సపోర్ట్ అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా బాధపడుతున్నప్పుడు, వాళ్ళు ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు, ఏం పర్లేదు, నీకు నేనున్నాను, యు గో హెడ్ అని వాళ్ళ వెనక మద్దతుగా నిలబడ్డాం. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మద్దతు నిలబడ్డం అంటే వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించడం కాదు, వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకునేంత వరకు మనకు మద్దతునివ్వడం. ఇది ఈ సింపుల్ ప్రిన్సిపల్స్ కనుక మనం పేరెంట్స్ కనుక పాటిస్తే పిల్లల్లో మంచి వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది. అలా కాకుండా పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళల్లో ఒక యానిమల్ రావచ్చు, లేదా ఒక డిప్రెసివ్ పర్సనాలిటీ రావచ్చు, లేకుంటే ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ రావచ్చు, లేకుంటే ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ రావచ్చు. కాబట్టి పిల్లల్ని ప్రేమించండి, వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించండి, కష్టాల్లో నష్టాల్లో వాళ్ళకు మద్దతుగా నిలవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. సైనింగ్ ఆఫ్, మీ సైకాలజిస్ట్ విశేష్.